స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కరూర్, తడ, నెల్లూరు జిల్లా. అతి చిన్న వయసులోనే చదువుకుంటూ ఉద్యోగం చేయండి. మీ జీవితానికి బంగారు బాట వేయటం కోసం 3 స్టార్ మరియు 5 స్టార్ హోటల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న స్పైస్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సరికొత్త రీతిలో స్థాపించబడిన స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ శ్రీహరికోటకు మరియు శ్రీ సిటీకి అతి దగ్గరలో. ఏసీ మరియు డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రావీణ్యం కలిగిన 3 స్టార్ నుండి 5 స్టార్ హోటల్ సిబ్బంది వారిచే క్లాసులు నిర్వహించబడును. అర్హతలు 10th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్. ఎటువంటి డొనేషన్స్ లేదు. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. ఫర్ డీటెయిల్స్ కరెస్పాండెంట్ శ్రీకాంత్, కరూర్, మండల్, నెల్లూరు డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ 9490762894, 9884279475. ముక్కోటి దేవతల ఒక్క రూపు అమ్మ. వినయం అమ్మ, విజయం అమ్మ, ధైర్యం అమ్మ, మా దైవం అమ్మ. అమ్మ తాతయ్య లాయర్ని కలిసావా? అయిపోయింది. రేపు వస్తున్నావు కదా నాన్న? తాతయ్య. ఏం చిన్న డల్గా ఉన్నట్టున్నావు? ఏం లేదు తాతయ్య. ఈ తాతయ్య తెలుసుకోలేడు అనుకుంటున్నావరా? అమ్మా నాన్న గుర్తుకొచ్చారు తాతయ్య. మర్చిపోవాలి చిన్న. గతం మరిస్తేనే ప్రస్తుతం తెలుస్తుంది. గతం నీకు ఓ మతం అవ్వకూడదు నాన్న. వింటున్నావా? వింటున్నాను తాతయ్య. వీలైనంత త్వరగా వచ్చాయి. జాగ్రత్త నాన్న. ఓకే, ఉంటాను నేను. బాయ్ తాతయ్య. మీరా? నమస్తే మేస్టారు, గుర్తుపెట్టారా? ఏట్రా గుద్దేసి గుర్తుపెట్టావని అడుగుతున్నావు నువ్వు? నేను మేస్టారు పిటటల రాజుని. క్లాసుకి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చేవాడిని. ఎందుకు కొట్టారండి? వస్తా చూసారా? ముస్లిం సోదరులకి దసరా శుభాకాంక్షలా. వేదవాని మళ్ళీ కలుద్దాం. పోస్టర్ మార్చేద్దాం. ఇది కరెక్ట్. రేపటి మీద మీకు నమస్కారం చెప్తున్నాడు. రేయ్, ఇది నోరా చేతకుండియా? వెనకొస్తున్నాడు, తంతాడేమో. డబ్బులు అనుకుంటా. సారీయా, ఈ నాకంటే పెద్ద ముదురులో ఉన్నాడు. 30 రూపాయలు బాకీ మాట్లాడేస్తుంది. మరి నా ఫోన్ పని చేయట్లేదంట్రా? చెప్పేది అదే. మరి రంగి ఎలా మాట్లాడుతుంది అని. ఏటే రంగి, ఫోన్ మాట్లాడుతున్నావా? కళ్ళు దొబ్బాయా? అంటే నా ఫోన్ లో సిగ్నల్ లేదేంటా అని. ఏంటి మీకు లేవా? నువ్వు కొత్త కొత్త డౌట్లు రైజ్ చేయమాక. మీరేగా లేవన్నారు. ఆడు చెప్పేది సిగ్నల్స్ గురించమ్మా. నేను డొకోమో బేబీన్రా, ఎప్పుడు టచ్ లో ఉంటా. ఎరా దోల తీరిందా? రండి లోపలికి రండి. వీళ్ళంతా ఎవరండి? చిన్నగాడు ఫ్రెండ్స్. ఈ పోరంబోకి ఎదవల అడ్రస్ తెలుసా? ప్రస్తుతానికి గుర్తింపు కార్డు ఆడే. ఇలాంటి ఎదవల ఫ్రెండ్స్ ఏంటి?
వాడు మరింత ఎదవై ఉంటాడు. మరి అదే కప్పులో కాఫీ అంటేను. అవునా? అది తెలియక నా బొచ్చు సగం ఊడిపోయింది. మిగిలిన బొచ్చు నువ్వేమన్నా పీకుతావా? చిన్న వచ్చేసాడు. చిన్న పెద్దలందరికీ నమస్తే. కుర్ర అల్లరిని క్షమిస్తే క్షమిస్తే క్షమిస్తే. పెద్దలందరికీ నమస్తే. కుర్ర అల్లరిని క్షమిస్తే మందలింపులను మరిస్తే మంచి బాలుడిగా భరిస్తే అందరికీ 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 నమస్తే నమస్తే. కాలం కూడా అందంగానే ఉంటుంది. అక్షరాలే రాకపోయినా జీవితం అన్నది ఉంటుంది. అల్లరిలోనూ ఆలోచిస్తే సూత్రం ఎక్కడో ఉంటుంది. పెళ్లికి వచ్చే అందరి కన్ను భోజనాలపై ఉంటుంది. అబ్బా కొడతావేంట్రా? ఆశ ఉండగా శ్వాస ఉండగా అన్ని ఉండగా చేయి పండగ లేదు అన్న పదము దండగా. ప్యాంటు పాప ఆగమ్మా పంచ కట్టును చూడమ్మా కట్టుకోరి పోకమ్మా పట్టుకోని కట్టమ్మా ఆపకుండా ఊపే నడుముకు ఎట్టా ఆపకుండా ఊపే నడుముకు కాపడాలు కలవమ్మా. ఇడ్లీ వడ పూరి దోశ వేడి వేడి పెరుగు కూడా రెడీ. తొక్కుటకోమో తొయ్యిటకోమో ఇల్లుటకోమో గీరుటకోమో. చూడకు నా బంగారల్లా ఉంటుంది. మోసపోతివా మూరడు పొడవు బిల్లు చేతిలో ఉంటుంది. పట్టణాలలో 16 ఏళ్ల పాపకు సెల్ ఫోన్ ఉంటుంది. ప్రేమించాలని చూసామంటే వెయిటింగ్ లిస్ట్ అని అంటుంది. అవును నాకు తెలుసురా. మనసు ఉండగా మమత ఉండగా నిండు కుండలా చేయి పండుగ ప్రేమ తోమ మనకు దండుగా. పిజ్జా బర్గర్ పిచ్చమ్మా ఇడ్లీ సాంబార్ తినవమ్మా వాకింగ్ చేసే వనజమ్మా వళ్ళు వంచితే మేలమ్మా. అప్పు తెక్కుల పాపలందరికీ అప్పు తెక్కుల పాపలందరికీ పాపిట బిల్లలు ఇస్తానమ్మా. రబ్బర్ బ్యాండ్లో గోర్ల పెయింట్లో లిప్స్టిక్లో మగలేడీస్ దగ్గర డబ్బులు తీసుకుంటే పెద్దలందరికీ నమస్తే. కుర్ర అల్లరిని క్షమిస్తే మందలింపులను మరిస్తే మంచి బాలుడిగా భరిస్తే అందరికీ 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 నమస్తే నమస్తే. అదేంటండి బీపీ మీరే చూసుకుంటున్నారు? నిన్ను చూసి. నమస్తే డాక్టర్ గారు. నేను డాక్టర్. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు పైన బోర్డు మీద జిగురునాథం అని రాస్తుంది. అదే దేవుడి పేరండి. జి చుక్క గురునాథం. ఆ దరిద్రుడు అలా రాశాడు. ఒక్క బొక్కెట్టేసాడు. ఇది బెడ్ సత్తుంది. నువ్వు పడుకోనా కాదు, ఆవిడ ఇంతకు ముందు లాడ్జ్ లో పనిచేసింది. చెప్పు నీ ప్రాబ్లం. డాక్టర్ గారు దగ్గు ఆయాసం నీరసం గుండెదడ
అంతేనా? చాలా చెప్తావు అనుకున్నానే. ఓ పని చేయి, తినకపోయినా వేసుకో, తిన్నాక ఈ గుప్పుడు మింగాయి అంతే. ఆ టాబ్లెట్లు వేసుకుంటే చచ్చిపోతాడు కదండి. పర్లేదండి, నాకు కావాల్సింది అదే. ఈ మా అత్తగారికి వస్తానండి. మంచి అల్లుడు. మీ అత్తగారు కూడా ఇయ్యేవాడు. అతనికి మతిమరుపు ఉంది. నీకెలా తెలుసు? ఫీజు ఇవ్వలేదుగా. ఎలాగోలాంటి పట్టుకో. నమస్తే అండి, నేను డాక్టర్. ఎంత ట్రై చేసినా ఎక్కువ తగ్గట్లేదు బాబాయ్. కొంచెం ముందుకురా. అలా కొట్టేసామండి బాబాయ్. ఇలా కొడితేనే ఎక్కులు తగ్గుతాయి. ఎక్కిలు నాకు కాదు, కొట్టరాం బాబు గడికి. ఈ మొక్క నేను కొట్టకమని చెప్పాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నేను నీకేం చేశాను నువ్వు అదే చేయి అంతే. ఒరే పొట్టోడానికి ఇప్పుడు ఉంటుందిరా, ఎక్కిలు మర్చిపోతావు. నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? సర్దు, అది కాదు ఇది. మీరెందుకు నాకు డాక్టర్లా అనిపించట్లేదు. నువ్వు చేసిన పనికి ఎలా అయిపోయినా చూడు దరిద్రుడా. చిన్న వస్తున్నాడు, చితక్ కొట్టేశారని చెప్పరా. చెట్టారు గొడవైంది, ముగ్గురున్నారా, ఒక్కడు కొట్టాడురా. ఇప్పుడు వెళ్ళి కొట్టరా. కొట్టనా? కొట్టరా. కొట్టేనా? వెళ్ళి కొట్టరా. దమ్ముంటే మీరే గనక పిల్లి పాలు తాగుంటే ఇప్పుడు నా మీద చెయ్యండి రా చూద్దాం. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు కొట్టమని? కొట్టండి, కమాన్. అమ్మో ఈడొచ్చాడేంటి? నన్నే తంతావురా? నీ అబ్బా ఈ రాంబాబుని కొడతామంటరా? కక్కేడ్రా ఎలకపోలు. తొక్కు. ఈ రేపటి మేధావునే కొడతావురా? నీకు రేపటి రోజు అనేది లేకుండా చేస్తా. నీకు పారక్కలేదురా, ఈ స్పెట్స్ తో చంపేస్తా. చీపురు కాస్త కొడతావు, ఎక్కడ పని చేస్తా? శివమణి మ్యూజిక్ డ్రమ్స్. మీరు అనుభవించు. అరే రే ఏం చెప్తారా? సైన్ చంపుతున్నా. నీ అబ్బాయి ఎరుపు రే, బయట అయిపోయి గంట అవుతుంది. నువ్వు పీక్ డాపి రా. అప్పుడే ఫైటింగ్ అయిపోయిందా? వీడి పని బాగుందిరా. వస్తున్నా వస్తున్నా. సైన్ చెప్పి వరకు ఆగొచ్చు కదరా. వీడు వీడి రాక్షసి వీడి ఆడంతే. పోస్టులు చూసి మాట్లాడుకోవడం. వీడు మారదా? ఆడు మారదా? చిన్న ఏంటతే ఎలా వచ్చావు? పొద్దునేం జరిగిందిరా? ఏం జరిగింది? కాలేజీలో ఎవరినో కొట్టావట? నువ్వేం భయపడక తాతయ్య, చిన్నగడి తోడుగా నేను ఉన్నాగా. ఓరి ఇంకు ముఖం వెధవా, నువ్వున్నావనేరా నా భయం. భయం ఎందుకు తాతయ్య? ఈడేమైనా తప్పు చేస్తే నన్ను కొట్టు. నిన్ను కొడితే నా చేతికి మసి అంటుకుంటుందిరా, మసి ముఖం వెధవా. అలా గట్టెట్టను బాబు. మూసారే. రే రాంబాబు, శివ, శివాలో నాగార్జున. కాలేజీలో గొడవ నీతోనే మొదలైందిగా నాగార్జున. అయిపోయాడు అంగులంగడు.
నీ హైట్ ఎంతరా? నిజం చెప్పాలంటే పొద్దున్నే లేచిన పిల్లోడి బ్రష్ అంత లేవురా. బుద్ధులు మాత్రం అమితాబ్ బచ్చన్ కంటే 6 అడుగు ఎత్తులో ఉన్నాయి. ఈ పిల్లలు వేసుకునే షర్ట్లు ఏంట్రా? వేసుకుని పిచ్చ పిచ్చ వేషాలు వేసావంటే పీక పిచ్చికి పచ్చడి జాడీలో పెడతాను యాల. మరి నేను ఎప్పుడు చేయాలా? ఇదిగో ఇంత అయినాక చెయ్యరా. అలా నోరు తెరిచావంటే చెవులు పీకి నోట్లో పెడతా. సుంచేదవా నువ్వు రానా? యారా బచ్చిన దోల తీరిందా? నాకు దిగులేరా బాబు. వస్తున్నా బంగారం. తెలుసులే తాతయ్య, పలకరించినందుకు అలా అంటున్నావు. అయ్యయ్యో కాదు బంగారం. మరి నిన్న మొన్న పలకరించలేదుగా? నేను ఊళ్ళో లేనుగా. అయినా ఇంతమంది మంచి మనవరాళ్లను పెట్టుకుని ఏ తాత అయినా పలకకుండా ఉంటాడా? అందులో ఒక మనవరాలు రౌడీ పిల్ల కూడానయ్యే. సరే సరే, మీ కాలేజీకి టైం అయినట్టుంది, పదండి పదండి, మళ్ళీ లేట్ అవుతుంది, పదండి. అలాగే తాతయ్య. కింది నుంచి పై దాకా భలేగుందిరా ఫిగరు. కాలుకున్న చెప్పు కూడా కొత్తది, చూడలేదా? ఆ చెప్పుతో ఏం చేస్తావేంటి? నువ్వు ఇలాగే చేస్తే తెగేదాకా కొడతా. అంతొద్దు గానీ ఏదో సరి కొట్టు ప్లీజ్. కొట్టవా? కొడతావా ముద్దు పెడతావా? నేను 3 లెక్క పెట్టేసరికి నువ్వు కొడితే సరే సరే, లేదంటే నేనే నిన్ను ముద్దు పెట్టుకుంటా. 1 2 3. ఎరా ముద్దు బాగుందా? మీరు వెళ్ళండి. నీకు ఆ అమ్మాయి ఎప్పుడన్నా లవ్ లెటర్ రాసిందారా? నిన్నెప్పుడైనా అమ్మాయి కమెంట్ చేసిందా? పోనీ నిన్నెప్పుడైనా అమ్మాయి రెచ్చగొట్టిందా? మరి ఏ కారణం లేకుండా అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తున్నారు? ఏరా నువ్వు ఈ ఏరియాకి ఏమన్నా దాదావా? నిన్ను కొట్టడానికి దాదా అవసరం ఏంట్రా? దాదా కావాలరా? అమ్మాయిని ఏడిపిస్తారా? హాయ్ హాయ్. హలో హలో. హాయ్, ఐఎమ్ కీర్తన. వెల్కమ్ టు ది హాస్టల్. థ్యాంక్ యూ. శాలిని. హాయ్ శాలిని. Your new roommate. Hello, how are you? Fine, thank you. అవును, ఇంతకీ నీ నేమ్ చెప్పలేదే? నువ్వు అడిగుండవులే. చందు, చందన, BA సైకాలజీ. సో హోలీకి ముందు రోజు మనకు కొత్త ఫ్రెండ్, సారీ ఓ మంచి ఫ్రెండ్ దొరికిందన్నమాట. కమ్ ఆన్. థ్యాంక్ యూ. కమ్. డాక్టర్ గారు నేను చూసుకోకుండా చెడిపోయిన బ్రెడ్ తిన్నానండి. అప్పటి నుంచి కడుపులో ఏదో వికారంగాను గాబరగాను ఉందండి. ఏం చేయమంటారు డాక్టర్ గారు? మీరేం చేయొద్దు, నేనే చేస్తాను. కళ్ళు తెరవండి. ఏమిటండి డాక్టర్ గారు, కడుపులో వికారంగా ఉందంటే కంట్లో మంది సరేటండి. ఈసారి ఏది తిన్నా చూసి తింటారని. సరే నేను ఇంకా బ్రెడ్ తిన్ను, వదిలేస్తాను. అన్నం కూడా వదిలేయండి, ప్రాణాలు కూడా వదిలేయండి. అయ్యాలండి. ఈ ఎదవ నాకెందుకు ఈ నరకం పెట్టాడు? హలో అమ్మా. చేరాను, ఇబ్బంది ఏం లేదు. శాలిని అనే రూమ్మేట్ ఒక మంచి అమ్మాయిలానే కనిపిస్తుంది. ఏయ్ చూడాలి.
చెప్పమ్మా. అమ్మాయి జాగ్రత్తలన్నీ అక్కడే చెప్పావుగా, మళ్ళీ ఎందుకు? ఓకే, ఉంటాను, బాయ్. ఈ ట్విస్ట్ ఏంటి? మనం మంచి ఫ్రెండ్స్ అవ్వాలంటే ఇలాంటి జర్కులు ఉండాలి. ఓకేనా? ఓకే. మార్నింగ్ తాతయ్య. శుభోదయం రా. ఏంటి పొద్దున్నే మందు స్టార్ట్ చేస్తావా? కాఫీయే. శాలిని, నేను థ్యాంక్స్ చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అది కాస్త కలర్ఫుల్ గా. అల్లరి పిల్ల ఏంటి అది? శాలిని, వచ్చి నీ దుంప దగ్గ నాకు కూడా రాస్తున్నావు. శాలిని, ఆ అమ్మాయి ఏంటి శాలిని? అతనికి రంగులు చల్లుతుంది. చల్లితే నిన్న నాకు స్వాగతం పలికింది అతనే. ఎవరినో చితకబాతుంటే చూశాను. అలాంటి స్ట్రీట్ ఫైటర్ తో అమ్మాయికి పరిచయం ఏంటి? ఇలా రంగులు చల్లడం ఏంటి? ఆ ఇద్దరు ఎదవలు దీప్తిని అల్లరి చేయడం చూసి తను సేవ్ చేశాడట. అందులో నాకైతే ఏం తప్పు అనిపించడం లేదు. అవునా? వచ్చేస్తున్నారా? रंग बोले तो रंगड़ी, रंगड़ी बोले तो होली, होली बोले तो रंगुल पंडग, होली बोले तो होली। అతి మించమమా, అతి పెంచమమా.
లేడీస్ విత్ గమ్స్ బైక్ స్లో ఏంటి సాఫ్ట్ యా స్లో అయిపోతుంది ఏంటోరా బతుకు ఎలా బతుకు అబ్బా అబ్బో అబ్బో అక్క లాస్ట్ షర్ట్ మర్చిపోయింది నువ్వేం చేస్తున్నావు నాన్న ఆగిపోయిందిరా స్టార్ట్ అయింది నాకు ఇక్కడ ఎండ అయింది అటు వెళ్ళమంటావా లేక ఇట అటు వద్దులే ఇటే వెళ్ళి నీ ఇష్టం సరే అమ్మా అలాగే ఓకే ఓకే అమ్మా ఎక్స్క్యూజ్ మీ నేను మళ్ళీ చేస్తానమ్మా ఎస్ ఎటు వెళ్తున్నారు కస్తూరిబా హాస్టల్కి వెళ్తున్నాను ఈ దారిలో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు దారి గురించి నీ గురించి నాకు తెలుసు నువ్వు వెళ్తే నేను వెళ్తా చూడ్డానికి చుట్టంలో ఉన్నావని చెప్పాను ఏమండి హలో డాక్టర్తో మాట్లాడాను ప్రాబ్లం ఏం లేదని చెప్పారు కాకపోతే మీరందరూ రాత్రికి ఇక్కడే ఉండి చూసుకుంటారుగా చూసుకుంటాం సరే అయితే నేను వెళ్ళి తాతయ్యని పంపిస్తాను అమ్మా ఒక్కసారి నూరు తెరువమ్మా మా బంగారం తెరువమ్మా మా తల్లి తెరవరా అమ్మా ఇంకొకసారి తెరువమ్మా అమ్మా తల్లి మా బంగారం తెరవరా ఏంటో సమయానికి చిన్న ఉండమటి సరిపోయింది అందుకే దేవుడు గొప్పోడు అంటారు తాతయ్య చిన్న మీ సొంత మనవడా అంతకంటే ఎక్కువేరా అంటే అది ఎంత వివరంగా చెప్తే గానీ మీకు అర్థం కాదమ్మా తాతయ్య మీరు మరోలా అనుకోకపోతే ఒక మాట అడగొచ్చా అడుగమ్మా చిన్నకి ఇల్లు కార్ బైక్ అన్నీ ఉన్నాయి కానీ ఎవ్వరూ కనిపించరు చిన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారు తాతయ్య నిజమా తాతయ్య అప్పటి నుంచి వాడి దారి మారిపోయింది వాడు చెడ్డవాడు కాదమ్మా ఎవరికీ అన్యాయం కూడా చేయలేదు కానీ తాను మంచివాడిని కాదన్నట్లుగా వాడే నటిస్తూ ఉంటాడు వాడి అమ్మా నాన్నలు ఎలాగూ లేరు ఇక ఈ ప్రపంచంలో వాడికి మిగిలింది నేను ఒక్కడినేనమ్మా ఏడ్చేస్తున్నావురా సైకిల్ తొక్కుతున్నాను రా ఏడిసేదవా తొక్కేడు స్టాండ్ తీసి తొక్కాలా అయినా ఈ స్పీడ్ పందాలు కాదు స్లో పందాలు వస్తున్నాను ఒరే మేధావి ఈ జనాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది చెప్పు సైకిల్ దొక్కా ఈ సైకిల్ పందాలకు కామెంటరీ చెప్పడానికి వరల్డ్ ఫేమస్ రాంబాబు వచ్చాడు అది మీ అదృష్టం ఇప్పుడు ఈ నన్నోడు దొక్కే సైకిల్ చేస్తున్నారా నాకేం తెలుసు అదే పనిలో ఉండు జాగ్రత్తగా నెమ్మదిగా ర్యాకెట్ లాగా వెళ్ళాలి మనం నేను కూడా చిరుతలో చాలా నెమ్మదిగా వెళ్తున్నాను ఏడు చేయదవా ఫ్లైన్ తొక్కేస్తావు చూసుకో ఏదో నిన్ను తొక్కేసినట్టు ఫీల్ అవుతున్నావు ఎదవా ఒరే పొట్టోడా పోటీ అయ్యాక నా చేతిలో నీకు ఉంటదిరా సూరు మాకెంత లేవు నా గురించి మైక్ లో మాట్లాడతావా ముందు మైక్ చూపిస్తాను నాకేం పడిపోయినట్టు పోటీలో మనం ఇద్దరమే మిగిలేవరా నాకు ఇంకా కళ్ళు పోలేదురా రే కప్పు పోతుంది అది నేనే గెలిచేస్తాను ఎర్రేదవా కప్పు నాది చెప్ప నీది నీకు అంతలో ఏదిలే ఎంత ఉందో చూస్తావు కదమ్మా ఏటి చూసేది ఆడెవడో వచ్చాడు చూడు హలో నమస్కారం మేధావి గారి పాత్ర తిరిగింది ఏరా మేధావి నాతోనే అలా కొలమా మిగిలింది ఒక్కడే ఇది తొక్కలో రిధం లేదు పంచి లేదు ఫీల్ లేదు అసలు నా ఫ్యామిలీ చరిత్ర అంతా అందరికి చెప్పేస్తావరా నీకు పగిలిపోద్దిరా రే కూడా పడ్డాడు కప్పు నాకే పొట్టే ఎక్కడున్నారా రే ఇక్కడే ఉన్నాను రా ఈ రాంబాబుని పట్టుకోవడం ఆ ర్యాకెట్ ని పట్టుకోవడం ఎవడ వల్ల కాదు ఒరే పుట్టాడా కొడితే మైక్ వెళ్ళిపోద్దిరా రే ఆగరా పెన్సిల్ ముక్క
బంగారం ఏంటి నువ్వు బండి తోసుకొస్తున్నావు? తాతయ్య ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నా. స్కూటీ ట్రబుల్ ఇచ్చింది. నువ్వేంటి తాతయ్య ఇక్కడున్నావు? ఇది కూడా మన ఇల్లే కదమ్మా. నువ్వు పదా, నేను తీసుకొస్తా. ఓకే. అమ్మా బాగా చదువుతున్నావా? చదువుతున్నా. రే చిన్నా, రే చిన్నా, ఈ బండి చూడరా, అమ్మాయిది చెడిపోయిందంట, కాస్త రిపేర్ చేసి. ఆడు బాగు చేసేస్తాడు, నువ్వు పదమ్మా. ఇది వాడిల్లేనమ్మా, నేను ఎక్కువగా ఇక్కడే ఉంటా. వాడు తొందరగానే బాగు చేసేస్తాడు, నువ్వు కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఇదమ్మా తీసుకో. నేను వెళ్తాను తాతయ్య. బండి బాగు చేయాలి కదమ్మా. తాతయ్య బైక్ రెడీ. చిన్న ట్రబుల్. ఎనీహౌ ప్రాబ్లమ్ ఇస్ క్లియర్డ్. నిదురపో నిదురపో నా ప్రేమ, నిదురలో కలలలో తేలిపోవుమా. మనకంత సీన్ లేదని కటింగ్ ఇచ్చా. ఇప్పుడుందన్నానా? ఇదేంటో కవిత అలాగే ఉంటుంది. ఇందులో అదొక్కటే లేనట్టుంది. నోరు మూస్తావా? నువ్వు మూసుకోవచ్చు కదా, నేను వచ్చి మళ్ళీ ముయ్యాలా? అబ్బా తల్లి, నీకు నమస్కారమే. నిదురపో నిదురపో నా ప్రేమ, నిదురలో కలలలో తేలిపోవుమా రమ్మని. నిదురపో నిదురపో నా ప్రేమ, నిదురలో కలలలో తేలిపోవుమా. నిదురపో నిదురపో నా ప్రేమ, నిదురలో కలలలో తేలిపోవుమా. రమ్మనే వలలలో కమ్మని కలలా కౌగిలింతలో ఈ కాపు చంతలో నిదురపో 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 నా ప్రేమ. సుందరాల సాక్షిగా బంధమైన అందగత్తె దీక్షలో వలపు వెలుగులా కన్నులున్న కలల కామాక్షి తలపు తడుకులా మిన్నయైన మరుల మీనాక్షి. నిదురపో 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 నా ప్రేమ, నిదురలో కలలలో తేలిపోవుమా.
ప్రణయం ఈ చరితమే నా ప్రేమ పరిణయమాభరణమే ఓ భామ ప్రణయం ఈ చరితమే నా ప్రేమ పరిణయమాభరణమే ఓ భామ ముగ్గులాంటి బుగ్గ నేడు కందగా మొక్కలాంటి సిగ్గు నాకు అందగా మంచి ముత్యమీ మగువ నేడు మగత కమ్మగా ఎంచి నేడు నా మనసులో నగుబులు రేపగా నిదురపో 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 నా ప్రేమ నిదురలో కలలలో తేలిపోవుమా డిస్టర్బ్ చేస్తే సారీ. నేను ప్రమాదానికి గురైతే నన్ను హాస్పిటల్లో చేర్పించావు, అందుకు థ్యాంక్స్. అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనిపించింది. ఎనీ ప్రాబ్లం? ఓకే. అలాగైతే నేను నీకు ఒక మాట ఇస్తాను, ఎప్పుడైనా కోరుకోవచ్చు. అదే విధంగా నువ్వు కూడా నాకు మాట ఇవ్వాలి, ఓకేనా? అగైన్ ఎనీ ప్రాబ్లం? రంగి, ఏంటి? నా లవ్ లెటర్. నాకు లవ్ లెటరా? చదువుకుని రిప్లై. చుమహోడా, నీ హైట్ ఎంత నా హైట్ ఎంతరా? భేదమే ఉందిరా? ఏంట్రా ఏమైంది? ఒకరు నన్ను కొట్టారా. ఎవరు? రంగిరా, రంగి కొట్టింది. రంగి కొట్టిందా? యావత్ ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో నిన్ను కొట్టని రంగవేదన ఉంటే చెప్పరా. అయినా రంగి కొట్టమేట్రా? ఓ అభినయ్ శ్రీ, ఓ ముమైత్ ఖాన్, వీళ్ళు కొట్టారంటే ఓ అర్థం ఉంటది. ఎదవా మోహన్ చూడు గుట్ల గోపులాగా, రంగిని కూడా కొట్టేద్దామనే. వెళ్ళి మొహం కడుక్కో. నమస్తే. జ్వరం అండి? ఏం పర్లేదు, నేను ఉన్నానుగా. మీరు ఈ మాత్రలో 3 పూట్ల 3 వేసుకోండి. తగ్గిపోద్దండి. తగ్గదు, లివర్ సిరోసిస్ వస్తుంది. అప్పుడు ఈ మాత్రలో పూటకు 2 చొప్పున 6 వేసుకోండి. 3, 6, 9 వేసుకుంటే తగ్గిపోద్దండి. తగ్గదా, దగ్గుని ఆయాసం వస్తుంది. అప్పుడు ఈ 12 వేసుకోండి రోజుకి. 21 వేసుకుంటే తగ్గిపోద్దండి. తగ్గదా, మీకు న్యూమోనియా అనే జబ్బు వస్తుంది. దానికి ఎలా మందు వేయాలో నాకు తెలుసు. నాకు న్యూమోనియా వచ్చే వరకు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకోండి, న్యూమోనియాకి మందు ఎలాగేయాలో నాకు తెలుసు కదా. న్యూమోనియా? అసలు నువ్వు డాక్టరేనా? నాకు ఉందా డౌట్. నీకెవరు వీడికి జ్వరం తగ్గిపోయినట్టుంది. ఇంత మెరిట్ ఉండి ఎందుకు చదవట్లేదు ఫ్రెండ్?
నన్ను ఒక ఇన్సిడెంట్ బాగా డిస్టర్బ్ చేసింది. ఇన్సిడెంటా? ఏంటి తాతయ్య? ఏమ్మా? ఒక ఫ్రెండ్ గా నేను అడగకూడదా? అడగొచ్చమ్మా, కానీ వాడు చెప్పాలిగా. చీకటి వెనక వెలుగున్నట్టు ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుందిగా తాతయ్య? ఉంటుందమ్మా, కానీ ఎందుకో వాడు గతంలోనే ఉండిపోతున్నాడు. మరి వర్తమానంలోకి ఎప్పుడొస్తున్నావు? భవిష్యత్తు వైపు ఎప్పుడు నడుస్తున్నావు ఫ్రెండ్? ఇంటర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు నేను ఎప్పుడూ నా రిజల్ట్స్ గురించి ఆలోచించేవాడిని కాదు. హ్యాపీగా అమ్మా నాన్నలతో ఎంజాయ్ చేసేవాడిని. మా అమ్మా నాన్నలకి నేను ఒక ఇంజనీర్ అవ్వాలని కోరిక. వాళ్ళకి నా మీద ప్రేమ ఒక్కటే కాదు, నమ్మకం కూడా ఉండేది. ఈ సర్టిఫికెట్లు, డిస్టింక్షన్లో మార్క్ లిస్టులు నా గతకాలపు జ్ఞాపకంగా కూడా ఎందుకు మిగలేదో తెలుసా? నా రిజల్ట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసిన మా అమ్మా నాన్న వాటిని చూడలేదు కాబట్టి. మా అమ్మ నా వయసు బాగా తగ్గించి నన్ను ఓ చంటి పిల్లాళ్ళ చూసుకునేది. చిన్న నోరు తెరువమ్మా. నేనేం చేస్తున్నాను తెలుసు కదమ్మా. వద్దలేదు కదరా, నోరు తెరువు నాన్న. డిస్టర్బ్ చేయకమ్మా. అలాగే నాన్న, ముందు నోరు తెరువు. అసలు నీకు ఎలా కనిపిస్తున్నానే? చంటి పిల్లల్లా కనిపిస్తున్నావు. చంటి పిల్లాడు ఎవడన్నా ఇంత పెద్ద బుక్ చదువుతాడా? నువ్వు మాత్రం చదువుతావు పెద్ద పెద్ద చదువులు. ప్లీజ్ ప్లీజ్ నోరు తెరువు నాన్న. నాన్న నా వయసు మరింత పెంచి తన క్లోజ్ ఫ్రెండ్ లా ట్రీట్ చేసేవారు. ఏమైనా తింటంలో ఉన్న సుఖం వాకింగ్ లో లేదురా. వస్తుందండి జ్యూస్ లక్ష్మి. చిన్న జ్యూస్ తాగు నాన్న. నాన్న ఇంత విసిగించేది ఎక్కడ దొరికింది నాన్న నీకు? కోనసీమ అమలాపురం రా. మీరు ఆగండి కాసేపు. ఆగితే ఓడిపోతానే. అమ్మా తప్పుకోమ్మా. చిన్న కొంచెం తాగు నాన్న. నాకు కూడా కొంచెం ఉంచువే. ఏది దీనికి మౌలంటే లెక్క లేకుండా పోతుంది. అక్కడ ఉంది. ఏంటి బాబాయ్ మమ్మల్ని మర్చిపోయినట్టున్నారే? లేదమ్మా, నిన్ను మర్చిపోతానా? మరి నిన్నటి నుంచి కనపడలేదే? అనుకోకుండా ఊరెళ్లాల్సి వచ్చిందమ్మా. నీకు చెప్పే టైం కూడా లేదు. అయినా నీకు చెప్పకుండా వెళ్లే అంత ధైర్యమా నాకు? ఏం ధైర్యమో ఏంటో బాబాయ్, నిన్నటి నుంచి మీకోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. ఈ కలికాలంలో నువ్వెట్టా పుట్టావే తల్లి, ఎంత అభిమానం. బాబాయ్ అంటే బాబాయ్, అందులో ప్రత్యేకమైన అభిమానం ఏంటి? ఓ తండ్రిని సొంత కూతురు కూడా ఇంతగా ప్రేమించదు తల్లి. అంటే నేను నీ కూతుర్ని కాదా బాబాయ్? కూతురంటే నువ్వేనమ్మా. ఇది కరెక్ట్ బాబాయ్. ఏంటే కరెక్ట్? కానీ కట్నం లేకుండా చీప్ గా కొట్టేసావు నన్ను. వెళ్ళి కట్నం తీసుకురా, లేదంటే డైవర్సే నీకు. అదేంటయ్యా, ఎప్పుడు లేని కట్నం కూడా ఇప్పుడు ఎందుకు వచ్చింది? తన బ్యాక్గ్రౌండ్ లో ఇంత పెద్ద భారీ బాబాయ్ ఉన్నాడని ఇప్పుడేగా తెలిసింది. ఇప్పుడు తెలవటం ఏంటయ్యా? ఇంతకు ముందేగా మా కూతురు అన్నారు. ఇంతకీ సొమ్ము ఎప్పుడు ఇస్తున్నారు? క్యాషా చెక్కా? క్యాషా? ₹1 కోటి విలువ చేసే కొడుకునిచ్చిందయ్యా నా బంగారు తల్లి. ఇంకా ఏం కావాలి నీకు? సెంటిమెంట్ తో ఆయింట్మెంట్ బాగానే రాస్తున్నావు బాబాయ్. ఏమైంది నాన్న? మాట్లాడినా అమ్మా, ఒకసారి చూడమ్మా. అమ్మా అమ్మా వాడు ఏడ్చి ఏడ్చి కళ్ళ వెంట 2 చుక్కల నీళ్లు రావటానికి కూడా ఒంట్లో నీళ్లు లేకుండా అయిపోయి జీవోత్సవంలా పడి ఉంటే హక్కున చేర్చుకుని ఓదార్చవలసిన బాబాయ్ ఏం చేశాడో తెలుసా అమ్మా? చిన్న వాళ్ళ అమ్మా నాన్నలకు పుట్టలేదని కేసు వేశాడు ఆస్తి కోసం. వాడు అంతగా తెగించడానికి కారణాలు 2 అమ్మా. 1, చిన్న అమ్మ తరపు వాళ్ళు ఎవరూ లేకపోవటం. 2, చిన్న పిల్లాడు అవటం. ఏ బంధుత్వం లేకపోయినా కేవలం అమ్మతో తనకున్న బంధంతో నాతో నడిచి కోర్టులో కేసు గెలిపించాడు తాతయ్య. కానీ నిన్ను జీవితంలో గెలిపించలేకపోయాను కదరా. లేదు తాతయ్య, గెలుస్తాను. నాకు మాట ఇచ్చావు గుర్తుందా ఫ్రెండ్? నాకు ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు. రేపు ఉదయం 7 గంటలకి నేను ఇక్కడికి వస్తాను. నేను చెప్పడం తప్పనిపిస్తే సారీ చెప్తాను, నువ్వు కరెక్ట్ అనిపిస్తే కంగ్రాట్స్ చెప్తాను. బేసిక్ గా నేను తప్పు చేయను, అలాగే నా ఫ్రెండ్ కూడా తప్పు చేస్తుందని అనుకోవడం లేదు. తాతయ్య, నీ మనవడు రేపు కాలేజ్కి వెళ్తున్నాడు. అమ్మో, నా మనవరాలు గట్టికురాలే. డాక్టర్ స్టెత్ చెవులో పెట్టుకుని డాక్టర్. చెవులో పెట్టుకున్నా నాకేం తెలియదు. గుండె ముక్కలా ఎలా ఉంది డాక్టర్?
ఏమైంది? పొద్దున్నే అమ్మాయితో మాట్లాడాను డాక్టర్. ఆ అమ్మాయితో సార్ తట్టుకోలేకపోతున్నాను. అప్పటి నుంచే ఈ ఫీలింగ్. ఏం మాట్లాడావు? అడ్రస్ అడిగింది సార్. ఓరు బాబాయ్, అడ్రస్ అడిగితేనే ఎంత ఇది, ఇంకా డ్రెస్ అది అని. ఓహో చెప్తా. వసే నర్సు ఇక్కడే ఉన్నా. ఇలా రా. ఇదిగోండి. ఇలాగే ఆను మొహంగాడవా. ఇది వైద్యం అంటారు. పెబుకోలు ఇందులో పోస్తే గుండె గట్టిగా అయిపోతుంది. ఆ నీకోసం వచ్చినట్టున్నాడు. ఫోన్లేండి, ఎక్కడో చోట వెల్డింగ్ చేయించుకుని బతికేస్తాడు. నువ్వు పెద్ద నర్సులా మాడుతున్నావే. అంటే నేను నర్సును కదా. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయావా? వీరభద్ర లాడ్జి, రైడింగ్, పోలీసులు. బ్యాచ్ మొత్తం కదిలింది. ఓహో, పెన్సిల్, పెన్నులు, పుస్తకాలు, ఏంటి కథ? మా చిన్న కాలేజీకి వెళ్తున్నాడు. మీరు? మేము ఒక ఎదవతో మాట్లాడుతున్నాం. ఏం జరుగుతుందో అర్థమైందా నీకు? ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుందంటే ఏమిట్రా బాబు, మనోడు కాలేజీకి వెళ్తాడు కదా, జాగ్రత్తల పేరుతో మనోడిని ఇరగదీసేస్తుంది. అంతే అంటావా? అంతే అంటే ఏమిట్రా? అంతే. మీరు కాసేపు నోరు మూసుకుంటే నేను అలా ఇమేజినేషన్ లోకి వెళ్తా. అయితే మేము కూడా వస్తాం. అయితే రండి. పోణి లాగమంటాపా, సొంగతేమో చెప్పమంటాపా. కొట్టి అయితే చేలో పడితే నడ్డీరగా తంతారయ్యా. ఒళ్ళు భలే గున్నదిలే ఒప్పుల కుప్ప, ఇల్లు ఎలా గిచ్చి ఇలా చూడగ తప్ప. అమలాపురం కత్తితో ఈ ఆటలేందిరా, తోలు తీసి డోలు కట్టి పాయిస్తుందిరా. నమ్మ
రావే నా కనకమణి రమ్మనకు పొదలబడి చెప్పకు నాకు ఇద్దరము బొద్దికగా ఉండిపోదామా బుద్ధులతో మద్దలనే వెక్కిరిద్దామా ఎరగదీయ వస్తవా బాబు నన్ను ఇత్తడైపోత బుర్ర ఘాటును నేను జీలకర్ర బెల్లమివ్వాల జొన్న చేలో జోడున బాల పాల బువ్వ పెట్టుకోవాలా వాళ్ళు చెడకే కట్టుకోవాలా ఏ ఒక్క పరి చిక్కవే నా వెన్నెల బాల చిక్కను నీ టెక్కులలోనా ఒక్క పరి చిక్కవే నా వెన్నెల బాల చిక్కను నీ టెక్కులలోనా పలుకవే నా పలుకుబడి కాదిది నీ ఊరుబడి సొన్నకు సొన్నా బంగారమా ఉంగరమే ఇచ్చుకుంటానే ఉంగరమా తింగిరినే ఆపమంటానే ఎరగదీయ వస్తవా బాబు నన్ను ఇత్తడైపోత బుర్ర ఘాటును నేను ఒక విషయం మర్చిపోయాను. ఇవాళ న్యూ అడ్మిషన్ ఒకటి జరిగింది కదా. హూ ఇస్ దట్ న్యూ స్టూడెంట్? నేనే సార్. ఏమయ్యా, ఇంత ఆలస్యంగా చేరితే జరిగినవి ఎలా నేర్చుకుంటావు, కొత్తవి ఎలా ఫాలో అవుతావు? ఇప్పుడు జాయిన్ అయినా నేర్చుకోవడానికే కదా సార్. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చిందయ్యా. ఎక్స్క్యూజ్ మీ బాస్. నేమ్ బాస్? చిన్న. అచ్చా, ఐఎమ్ విధా. ఏంటి అలా చూస్తున్నావు? హిల్ స్టేషన్ కి ఫ్యాషన్ గర్ల్ కి లింక్ దొరకట్లేదా? పలకవేంటి? మౌనంగా ఉండడమే ఇష్టం. ఆఫ్ కోర్స్ నాకు మాట్లాడడం ఇష్టం. ప్రకృతిలోని ప్రశాంతత నీవైతే అదే ప్రకృతిలోని అల్లరినే నేను. యూ లవ్ నేచర్ బట్ నేచర్ లవ్స్ విధా. ఓకే బాస్, నైస్ టు మీట్ యూ. ఏంటి ఫ్రెండ్ కొత్తగా చూస్తున్నావు? కాలేజ్ లో అడ్జస్ట్ అయ్యావా ఫ్రెండ్? కొత్తగా ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అయ్యారా? కాలేజ్ అన్నాక మాట్లాడడానికైనా పరిచయం ఉండాలిగా. ఆ ప్రాబ్లం అయితే లేదు. అమ్మాయిలతో జాగ్రత్త. ఎనీ రాంగ్ ఇన్ మై వర్డ్స్? నీ ఆలోచన నాకు అర్థమైంది ఫ్రెండ్. కానీ నీ ఫ్రెండ్ గురించి నీకు తెలుసుగా. నమస్తే అండి. డాక్టర్ గారు మీ వ్యాపారం ఏంటండి బాబు? 3 పూలారి కాయల కింద ఉంటుంది. 3 కాయలే ఉన్నాయి, 3 పువ్వులు లేవు. కాయలా ఎక్కడ? కాయలు కాకరకాయలు కాదండి, తొక్కలో డొక్కుగా టెండర్ తీసుకొని ముగ్గురిని గుద్దు పడేసారు చూడండి. అది బాబు ముగ్గురికి ఒకటి పడేశారు. అది ఇప్పుడు కొత్తగా వచ్చినాయిలే, ముగ్గురికి ఒకేసారి ఎక్కితే ముగ్గురు కావాలి పిల్లలు. అదేంటండి బాబు నోట్లో పెన్నాల పడేశారు? థర్మామీటర్ లేక. థర్మామీటర్ లేకపోతే పెడతారా? మా డాక్టర్ గారు ఏదంటే అది పెట్టేస్తారు. పెడతారా? డబుల్ మీనింగ్ ఎందుకే? ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం అంటారండి, ఇలాగే ఏ మందులు పెడితే ఆ మందులు ఇచ్చారు, అందుకని గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గట్లేదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ రా ఇస్తాను. ఇప్పుడు గ్యాస్ అనేది ఓఎన్జీసీ లాంటిది. కూర్చో. అలాగేనండి. నువ్వు వెళ్ళిపెట్టరా. అలాగే. ఏంటండి బాబు పీజీ ఎంతండి? 500. 500? దొంగనోటు కాదు కదా. ఏంటంటున్నారా? ఎప్పుడు నుంచి అంటున్నావు గ్యాస్ట్రిక్ ట్రబుల్ నీకు? 5 సంవత్సరం వచ్చింది, అప్పటి నుంచి అలా ఉందండి. అవునా? ఇది తాగు. ఇద్దడండి, నేను గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే గోల్డ్ షాట్ ఇచ్చారు. ఏ ఇంగ్లీష్ మందులు ఇస్తారనుకుంటే? ఇంగ్లీష్ మందులు సైడ్ ఎఫెక్ట్లు ఇస్తాయా? సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయా? అందుకని గోల్డ్ షాట్ ఇచ్చేస్తారా? మరి దీన్ని తగ్గకపోతే ఇంకో సోడా ఇస్తాను 500కి. ఇంకో సోడా ఇచ్చేస్తారా? ఏమయ్యా, సముద్రంలో సునామీ వస్తే ఈ రోజు మా నాగసాగి మీద బాంబే లేదు, బరాక్ ఒబామా పిల్లినాడు. సముద్రంలో సునామీయా? ఒబామా బాంబా? వీడు చెప్పేది ఏమన్నా తెలుస్తుందా? నాకు అర్థం కావట్లేదా? ఏంటి అలాగే అవుతున్నావమ్మా? ఇది మా ఆవిడ కాదు, నా పిల్లం ఇంట్లో ఉంటది. దాన్ని చూస్తే నన్ను అడుగుతావు, దాంతో ఎలా అడ్రస్ ఇంటికి వస్తాను. అది ఇంట్లో ఉండదు. గ్యాస్ అదో. ఆగండి, ఏంటి గొడవ? ఆగండి. నీకు సంబంధం లేదు.
కంట్రోల్ చేశారు, కంట్రోల్ చేశారు. ప్రిన్సిపల్ మీదే చెయ్యేస్తావురా? పెన్ను పేపర్ పక్కన పెడితే నేను రౌడీయే, నేనే కాదు ఎవడైనా రౌడీయే. కూల్ ఎరా డీబార్ అయినా నీకు బుద్ధి రాలేదా? ఇంకోసారి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తా. కూల్ ఇదిగో అందరూ క్లాసులకు వెళ్ళండి, అందరూ మేము క్లాసులకు వెళ్ళండి. కమాన్ గో. ఏ చిన్న ఈ నంబర్ ఇవ్వు. నా దగ్గర ఫోన్ ఉంది అనుకున్నావా? కథలా? నా నంబర్ అమ్మాయిలకి ఇవ్వాలనుకోవడం లేదు. అచ్చా నేను అనుకుంటున్నానుగా. ప్లీజ్. చల్ బాబా చల్, నేను అమ్మాయిని కదా అల్లరిని చెప్పానా? రేపు కాల్ చేసా చూసుకో. ఎందుకు సార్ రోజు క్లినిక్ తెరుస్తారు? మన గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసినట్టుంది. సార్ నమస్తే అండి. నమస్తే. ఇది ఇంకా తెలియలేనట్టు. ఇది మా బాబాయ్ ఎక్స్రే అండి. ఎక్కడ తీసుకెళ్ళినా టీవీ గీవీ అంటున్నారు. అసలు ఇందులో ఏముందో చూడండి. ఇదేంటా ఎలా ఉంది? ఇంగ్లీష్ అక్షరాలుగా మింగేశాడా? సార్ ఇది ఎక్స్రే కదండి, లోపల ఉందండి, మర్చిపోయారు. మీ బాబాయ్ కన్నా ఎక్స్రే బాగుందయా, కాకపోతే వాస్తు లోపం ఉంది. కిడ్నీలు ఇక్కడ ఉండకూడదు. ఈ తీసేస్తే ఈశాన్యం ఖాళీ అవుతుంది. చాలా బాగుంటది అసలు. ఏంటి వాస్తు ప్రాబ్లమా? నాకేమో సోడా, మా బాబాయ్కి ఏమో ఈశాన్యంలో బరువు ఉంది. వాస్తు కిడ్నీలు తీసేలా. అందుకేరా నీ దగ్గరకు ఒకసారి వచ్చిన పేషెంట్ మళ్ళీ రావట్లేదు. ఏమీ లేదండి, మళ్ళీ మీ దగ్గరకు ఒకసారి వస్తే మీ షూ తీసుకుని చంపేది అంతే. లేదు, సాక్షి తీసి ముక్కు దగ్గర పెడతాను. ఎదవా పోతా. ఎదవ డాక్టర్ అనుకుంటే ఎదవ డాక్టర్. అసలు ఎందుకు నవ్వుతున్నాడు రా? పిచ్చా? అమ్మ బయట చిన్న. క్యా బాబా కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు? నువ్వు నాకు ఫోన్ చేసావా? నా నంబర్ నీకు ఇవ్వలేదే. నువ్వు ఇస్తే తప్ప నేను తీసుకోలేనా? మాట్లాడడానికి ఏముంది? అది తెలిసేది మాట్లాడిన తర్వాత అనుకుంటా. ఓకే ఓకే, అయినా నీ దగ్గర ఉన్న నెంబర్ రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. అచ్చా నా ఫోన్. అయ్యో నా ఫోన్. ఫోన్ ఎందుకు సైలెంట్ మోడ్ లో పెట్టావు? నీ దెబ్బకే భయపడి. ఫోన్ ఎందుకు పెట్టావు సైలెంట్ మోడ్? కిస్సిస్తామనుకుంటే క్యూటీ మ్యాన్. గతమేదో కనిపిస్తుంటే జతలేక కలలొస్తుంటే నీకోసమే పడి చేస్తుంటే నువ్వేమో సైలెంట్ అవుతే ఎట్టాగా ఎట్టాగా? వైబ్రేషన్ కూడా లేదంటో బాబా నీవా తాగిస్తావా? బాబా నీవా తాగిస్తావా? ఫోన్ ఎందుకు పెట్టావో సైలెంట్ మోడ్? ఇస్తామనుకుంటే క్యూటీ మ్యాన్. రైసింగ్ కూడా నేనుంటే రారమ్మని అంటుంటే సంథింగ్ కూడా స్పెషల్ అంటూ సయ్యాటకు వేచుంటే నువ్వు రానంటావేంటో నా రంగస్వామి. లవ్వులాటంటే వెళతావు దూరంగా ఏమి? నువ్వు రానంటావేంటో నా రంగస్వామి. లవ్వులాటంటే వెళతావు దూరంగా ఏమి?
మంచివాడివని కవరింగా ప్రేమించలేక ఈ శివరింగా ఎందుకు 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 పెట్టావు ఫోన్ ఎందుకు పెట్టావు సైలెంట్ మోడ్ ఇస్తామనుకుంటే క్యూటీ మ్యాన్ వీకెండ్ల పిల్లుంటే కూలందుల థ్రిల్లుంటే డేరింగుల డేటింగే డీలింగుకు ఢీ అంటే మొహమాటాలు నీకేలా ఓ శంకరయ్య సనోరీటాకు తోడుండి తరించవయ్య మొహమాటాలు నీకేలా ఓ శంకరయ్య సనోరీటాకు తోడుండి తరించవయ్య ఆర్థోడాక్స్ నని కలరింగా అంత చిక్కని పిల్లనింగా ఎందుకు 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 పెట్టావు ఫోన్ ఎందుకు పెట్టావో ఈ సైలెంట్ మోడ్ ఇస్తామనుకుంటే క్యూటీ మ్యాట్ గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞకటజే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తద్విపదే షంచతుష్పదే శ్రియః కాంతాయ కళ్యాణనిధయే హృదయేత్నాం ఏమైంది? ఏంటి, ఏమన్నా ప్రాబ్లమా? ఎందుకలా నీరసంగా ఉన్నావు? నాతో చెప్పకూడదా? నిన్నటి నుంచి ఉపవాసం ఉన్నాను. ఎందుకు? ఓ, నాకు చెప్పడం ఇష్టం లేదా? అలా అని కాదు. ఫీల్ అవ్వకు, చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే. ఫీల్ అవ్వడం ఎందుకు? చెప్పేస్తాను. నాకు నచ్చిన వాడు నా సొంతం అవ్వాలని కోరుకున్నాను. అతను ఎవరో తెలుసుకోవచ్చా? చెప్తే ఎలా ఫీల్ అవుతావో. నువ్వేం కోరుకున్నావు? నేను టెన్షన్ పడకు ఫ్రెండ్, నువ్వెప్పుడూ అక్కడే ఉండాలి. పద. హాయ్ హాయ్. నౌ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే? యా, ఓకే. ఏంటి టెన్షన్ ఫీల్ అయ్యావా? లేదు లేదు. కూల్ మ్యాన్, జస్ట్ ఫర్ ఫన్. ఓకే బాయ్. कैसा है मेरा स्टाइल? బాగుంది. बाय. ఏంటి భయపడ్డావా? ఎందుకు? ఎవరైనా రాఖీ కడతారని. నాకు రాఖీయా? అంత లేదమ్మా. నేను కడతానుగా. థ్యాంక్ యూ. నీరజ. రాఖీ కట్టాక చెల్లెలికి అన్నయ్య ఏదో గిఫ్ట్ ఇవ్వాలిగా? ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. కానీ అందుకు నా మనసు ఒప్పుకోదుగా. కానీ అంత కాస్ట్లీ గిఫ్ట్ నో థ్యాంక్స్. పోనీ మీ అమ్మ నాన్నలు పర్మిషన్ తీసుకొని ఇస్తే? రింగ్ సంగతి తర్వాత, ముందు అమ్మ నాన్నల్ని పరిచయం చేస్తాను. పద. ఓకే. నాన్న. హాయ్ రా. సారీ సార్. సారీయా? ఎందుకు బాబు, ఏం తప్పు చేసావు? జనరల్ గా మా అమ్మాయి తప్పుని ఇంటికి తీసుకురాదే. అమ్మా ఇలా రా. వస్తున్నాను లేవే. చెప్పు. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా, కూర్చో. అసలు విషయం ఏంటో చెప్పు. విషయమా? ఏంటంటే తిను నాకు కాలేజ్ లో కలిశాడు. ఇవాళ రాఖీ పండగ కదా, అన్నయ్యలా అనిపించి రాఖీ కట్టేశాను. మరి నీకు మమ్మీకి పరిచయం చేయాలి కదా, ఇంటికి తీసుకొచ్చాను. నువ్వు ప్రిన్సిపల్ వి కదా, చూసి భయపడ్డాడు. తెలియకుండానే తీసుకొచ్చేసాను. ఓ సింతేనా? ఈ మాత్రం దానికి సారీ చెప్పడం దేనికి? ఓకే ఓకే చూడన్నా, ఈ సమాజంలో మనకి ఏ పని కావాలన్నా దానికి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ప్రశాంతత కొరకు ఏ పర్మిషన్ అక్కర్లేదురా. వాడు యూసే చిన్న. ఏ చిన్న, ఎందుకలా బిగుసుకుపోతావు? రిలాక్స్ మ్యాన్. ఎన్నో రాఖీ పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నాకు తెలిసినంత వరకు నా కూతురు ఎవరికి రాఖీ కట్టలేదు. నీకే రాఖీ కట్టిందంటే యు ఆర్ సంథింగ్ స్పెషల్. కీప్ ఇట్ అప్.
సార్ చెల్లికి చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక అన్నయ్య చెల్లెలు గిఫ్ట్ ఇస్తానంటే మధ్యలో మేమెవరో అభ్యంతరం చెప్పడానికి? కాకపోతే అంత కాస్ట్లీ గిఫ్ట్ అవసరమా? నాకు అమ్మా నాన్న ఎవరు లేరు సార్. ఇక నేను ఎప్పటికీ ఒంటరినే అని నాకున్న నమ్మకాన్ని తుడిచేస్తూ ఈ రాఖీ వచ్చి చేరింది సార్. మరి రాఖీ కంటే రింగ్ గొప్పదా సార్? చిన్న నీరు శభాష్ బ్రదర్ అండ్ సిస్టర్. అవును, మీ కాలేజీలో అంతమంది కుర్రాళ్ళు ఉండగా నీకు చిన్నాకి ఎందుకు రాఖీ కట్టాలనిపించింది? రాఖీ కట్టాలని ఏమీ సెలెక్ట్ చేయలేదు. కాలేజ్ లో చేరినప్పుడు ఎవరాయి కొత్త మొహమ్మని చూశాను. తర్వాత చాలా సార్లు కనిపించాడు. చూసిన ప్రతిసారి అన్నయ్య అంటే ఇలా ఉండాలనిపించింది. ఈ రోజు రాఖీ కదా, ఆ కట్టేదేదో తినకే కట్టేస్తే తప్పేమో అనిపించింది అంతే. దట్స్ మై డాటర్. చూసావా, మనసులు గొప్పవైతే మమతలు గొప్పవవుతాయి. మాకు మా పాపంతో నువ్వు అంతే బాబు. వెల్కమ్ టు ది ఫ్యామిలీ చిన్న. సార్, నా ప్రతి సమస్యకి తోడుగా తాతయ్య ఉన్నారని చెప్పాను కదా. మీరు పర్మిషన్ ఇస్తే తాతయ్యని తీసుకొచ్చి నీరుని చూపిస్తాను. ఎందుకంటే బహుశా మా తాతయ్యకి నేను ఇచ్చే మొదటి ఆనందం ఇదే కావచ్చు. వెరీ గుడ్. అయినా పెద్ద ఆయన ఇక్కడ తీసుకురావడం ఎందుకు? చిన్నపిల్ల నీరునే ఆయన దగ్గర తీసుకెళ్ళు. వాట్ డు యు సే? థ్యాంక్ యూ సార్. నాన్న, yes నేను ఇప్పుడే వెళ్తే మీకేమైనా అభ్యంతరమా? నో అభ్యంతరం. ప్లీజ్ గో. నీదే ఆలస్యం. థాంక్స్ నాన్న. బై. థ్యాంక్ యూ. బై సార్. బై నాన్న. బై. ఎంజాయ్ యువర్ సెల్వ్స్. బై నీరు. ఏం చేస్తున్నావు తాతయ్య? రేయ్, బట్టలన్నీ తడిపి బకెట్లో పెట్టావు. బాత్రూమ్ లో హీటర్ ఆన్ లోనే ఉంది, ఆఫ్ చేయలేదు. ఇవన్నీ మర్చిపోతే ఎలాగురా? ఈ పనులన్నీ చేయడానికి నేను ఇక్కడే ఉండిపోవాలా చెప్పు? సర్లే, మనకేం కొత్త కాదు కదా. నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? అవును తాతయ్య. నమస్తే తాతయ్య. నమస్తే అమ్మా. తాతయ్య అంటే ఇలా ఉంటారని ఇప్పుడే తెలిసింది తాతయ్య. నువ్వు నాకు నచ్చావురా. థ్యాంక్ యూ తాతయ్య. అవును, మా చిన్న తన గురించి నీకు అంతా చెప్పాడా? ఒక నిశ్శబ్దం బద్దలవ్వాలంటే ఒక శబ్దం పుట్టాలి. అలాగే ఒక మౌనం మాట్లాడాలంటే ఒక అల్లరి పుట్టాలి. ఆ అల్లరి నువ్వేనన్న నమ్మకం నాకు కలుగుతుందమ్మా. రామ్మా, మా చిన్నకి చెల్లెలు. హాయ్ హాయ్. ఈ అమ్మాయి చిన్నకి ఫ్రెండ్. ఈ అమ్మాయి మూలానే చిన్న కాలేజీలో చేరాడు. పొద్దున్నే తాత అందరూ పోలీస్ మీటింగ్ చేసాడు. తాత మనం చూసారు కదా. పొట్టి, మన చిన్నకి చెల్లెలు రా. ప్రిన్సిపాల్ గారి కూతురు కాలేజీలో రాఖీ కట్టి మన ఇంటికి వచ్చేసింది. అరే ఖాళీ, నువ్వు అర్జెంట్గా చెల్లె సీట్లు లేకావు. మాకు రాఖీ కట్టమ్మా. అది సీట్లు తీసుకోమ్మా. చెల్లమ్మంటే ఎవరికైనా చెల్లమ్మరా? హ్యాపీనా అన్నయ్య? హ్యాపీ. ఏంటి తాతయ్య అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, మా చిన్నాని మొట్టమొదటిసారిగా అన్నా అని పిలవటం ఇప్పుడే విన్నాను. హ్యాపీ బర్త్డే ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్. అవును, నా బర్త్డే నీకెలా తెలుసు? నీ అప్లికేషన్ ఫిల్అప్ చేసింది నేనేగా, అందులో చూశాను. ఓహో, థ్యాంక్ యూ. హే నీరు. అన్నయ్య హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ నీరు. అవును, నీకెలా తెలిసింది? చందు చెప్పింది. ఓహో, ఇద్దరు టచ్ లోనే ఉన్నారా? అన్నయ్య నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వనా? మీకు కూడా. నా బర్త్డే కూడా ఈ రోజే. ఓ మై గాడ్, వాట్ ఏ సర్ప్రైజ్. నిజమా నీరు? ఏంటన్నయ్య? నేను నాకన్నా ఎక్కువగా ప్రేమించే మా అమ్మ చేయనది. మరి నాకిస్తున్నావేంటన్నయ్య? ఇక ముందు నేను అంతగా ప్రేమించేది నిన్నే కదరా.
జన్మల వరమే నువ్వు కోకిల వేణుగానపు రవళికి రూపమే కళ నడకల్లో నయగారమే నవ్వుల్లో నవనీతమే నా జతగా నడిచేటి నా బంధమే నేను మెచ్చిన దారిన నువ్వే పూవనం మౌనంలో ఒక యోగమే మాటల్లో అనురాగమే నా జతగా నడిచేటి నా ఒంటరి నన్న భావన నాకు లేనే లేదు ఈ క్షణం ఒక్కరిద్దరుగా సాగితే మిగులును ఆనందాల వీక్షణం అయ్యారే పుత్తడి బొమ్మకు పువ్వుల సహవాసం అయిపోయే వెన్నెల బాలుడి ఒంటరి వనవాసం ఇది నిజమా అవునని నమ్మవా ఖనిజమా నీ మాటే మంత్రమే వేయి జన్మల వరముకు నా ఈ వందనం నేను మెచ్చిన దారిన నువ్వే పూవనం అందిన స్వర్గం అందలి శాంతం అయ్యిందమ్మా ఆలయం అద్భుత స్వప్నం ఆకృత స్పష్టం అవుతుందమ్మా శాశ్వతం నువ్వేలే అల్లరి చెక్కిన నవ్వుల నవగీతం నవ్వేనే నిప్పును వీడిన మువ్వల సంగీతం ఇది కలయా కాదంటోంది నీ కోకిలా సరి పదవే పాపలా వేయి జన్మల వరమే నువ్వు కోకిల వేణుగానపు రవళికి రూపమే కళ ఒక్క నిమిషం నా మాట వింటావా? ఆల్రెడీ వింటున్నా. నీరు నిన్న విషయం సీరియస్ గా అడుగుతాను, సీరియస్ గా సమాధానం చెప్పాలి. సరే చెప్పు. అమ్మా నాన్నకి చెప్పకూడదు. చెప్పకూడదా? అయితే మ్యాటర్ ఏదో ఉందన్నమాట. రేపు మనకి పెళ్లిళ్ళు అయిపోతాయి కదా, నువ్వు నేను లైఫ్ లో విడిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నా చెల్లెలం కాబట్టి. నువ్వేం చెప్తున్నావు నీకైనా అర్థమవుతుందా? ఏంటి అలా అనేసావు? నాకైతే అర్థం కాలేదురా. అలా కాదురా, చందు కూడా మన ఫ్రెండే కదా. అందుకని రేపు తనకి ఎవరితోనో పెళ్ళైపోయింది అనుకో, అప్పుడు చందు మనతోనే ఉండాలంటే నువ్వు తన్ని పెళ్లి చేసుకోవాలి, అంతేనా? ఎంత రౌండ్ తిప్పుకొచ్చావురా. సరే కానీ చందుకు చెప్పావా? ముందు చెప్పాల్సింది నీకేగా. గుడ్ సెలెక్షన్. అమ్మ కూడా ఒకసారి ముచ్చటగా ఉందండి. అవునా? ఎక్స్ట్రా చేయకు. అమ్మకి చెప్పావా? ముందు నువ్వు ఆ తిండి ఆపవే. నేను అమ్మకి చెప్పొస్తా. ఓయ్ సారీ 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 సారీ. అలా ఉండు, నేను ఇక్కడ నువ్వు అక్కడ. ఏం చేస్తా? నేను నాన్నకి చెప్తా. ఇప్పుడే కదా చెప్పను. చెప్తా అంటున్నాగా. అయ్యో నాన్న. ఏ నాన్న? కొంప ముంచింది.
బాబాయ్ అది మీకు ఇష్టమైతేనే. నీరుతో చెప్పావంటే అంత సక్సెస్. ఏంటి ఏం చేస్తున్నారు మీరు? హ్యాపీ న్యూస్ ఏదైనా ఉందా? అమ్మ తల్లి, నీది నోరు కాదు, పెద్ద మైక్. నేను చెప్పను. నువ్వు చెప్పకపోయినా చిన్న చెప్తాడు కదా. బాబాయ్ చెప్తావా? చెప్పరా? పర్వాలేదు నాన్న, ఒరే, ఒరే, చెప్పరా. చెప్పరా నాన్న. ఏం లేదమ్మా, దాన్ని అడుగు. ఎంజాయ్. చెప్పు. ఏమున్నాయి దీనిలో? ఖాళీ కవర్ తప్ప. నాకు కాలేజీలన్నా హాస్టళ్ళన్నా కాస్త భయంగా ఉంటుంది. ఇది రోజు చెప్పే విషయమే కదా, ఇంకా ఎన్ని రోజులు చెప్తావు? నేను చెప్పేది జాగ్రత్తగా గుర్తుంచుకో. బోర్గా ఫీల్ అవ్వకు. అమ్మా, నిన్ను తప్పు పట్టడం లేదు. ప్రపంచం అలా ఉంది, ఆకర్షణలు అలాగే ఉన్నాయి. కానీ చందు అలా ఉండదు కదమ్మా. నాకు తెలుసురా, అందుకే తల్లిగా హెచ్చరికలు చేయడం లేదు, ఫ్రెండ్గా జాగ్రత్తలు మాత్రమే చెప్తున్నాను. అమ్మా, ఇంతకు ముందు ఇంకో పాప ఇక్కడ లేడీలా గంతులేసేది. ఆ పాప మీ మేనత్త. మీ నాన్నకి చెల్లెలంటే ఎంత ప్రేమో తెలుసా? తను ఆడుకున్నది ఈ ఇంటి బండల మీద కాదు, మీ నాన్న గుండెల మీద. నాకు మరదలైన కూతురులాగే ఉండేది. వదినని కూడా తల్లిలా ప్రేమించేది. ఆ ప్రేమించే గుణమే మాకు తనని దూరం చేసింది. అన్నయ్య వస్తున్నా. వదలను. $500. నా పర్సే. అవునా? అవునే బాబు, నేను ఇస్తాలే. ఓయ్ అది నా పర్సే. అంత సీన్ లేదు, నువ్వు ఇంట్లో మర్చిపోయావు, నేను తీసుకొచ్చాను అంతే. అవ్వా అవ్వా, నేను నమ్మను. ఎప్పుడు కొట్టేసావే? నువ్వేమనుకుంటావు అనుకో, నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి, పద. నన్ను తినవే. నువ్వు అంత టేస్ట్ ఉండవు కానీ కన్ఫర్మ్ నాకు ఐస్ క్రీమే కావాలి. నా పర్స్ ఖాళీ అయ్యేంత వరకు నీకు నిద్ర పట్టరా? నీ పర్స్ ఖాళీ అయితే నాన్న పర్స్ ఉంటుంది, పద. సరే సరే, గొడవ చేయకు, వెళ్తున్నా. ఆ ఎక్స్పైర్ అయిపోయి నువ్వు మింగి. బాబాయ్ నీకు నమస్కారం. నమస్తే కూర్చో కూర్చో. ఏం ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. ఈ ఎదోళ్ళకి మేమే మీ ప్రాబ్లం గురించి అడగడానికి వచ్చాం. అక్కడ అంత పెద్ద హాస్పిటల్లో పనిచేస్తుండగా ఇక్కడ ఈ అరుగు మీద ఇలా ఏంటి? ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో పిచ్చి డాక్టర్ గా నాకు చాలా మంచి పేరుండేది. కూర్చొని చెప్పండి. సరే, నా వర్కింగ్ స్టైల్ చూసి సూపరింటెండెంట్ గారు నాకు పిచ్చి పేషెంట్ని అప్పచెప్పారు. వాడు సిమ్ము లేని సెల్లాగా నా ట్రీట్మెంట్కి స్పందించేవాడు కాదు. ఒక్కోసారి పిచ్చి వాడిగా నాకు అనిపించేది. ఆహా, నువ్వు కాదు. ఇలా జరిగిపోతున్న నా జీవితంలో ఓ మెరుపు. మీ నర్స్ అండి. ఇది నీకు మెరుపులా కనిపిస్తుందిరా కురుపా? మీరు చెప్పండి అంకుల్. నా సేవలకు మెచ్చి సత్కారం చేసి నాకు ప్రమోషన్ ఇవ్వాలనుకున్నా. రేపు ప్రమోషన్ ఇస్తారనగా జరిగిపోయింది. ఏం జరిగిపోయింది అంకుల్? నా అబ్జర్వేషన్ లో ఉన్న పిచ్చి కూర్చొని చెప్పు బాబాయ్. పిచ్చి పేషెంట్ పారిపోయాడు. వాడు కూల్గా పారిపోయాడా? పోతూ పోతూ హాస్పిటల్ అద్దాలు పగల కొట్టేశాడు. 20 మందిని నడ్డెర కొట్టాడు. ఓ డాక్టర్ బట్టలు ఇప్పేశాడు. డాక్టర్ బట్టలు కూడా తీసాడా? లేడీ డాక్టర్. యాక్చువల్ గా అప్పుడు డ్యూటీ నాదే. ఉండి లేనందుకు నా పిచ్చి పేషెంట్ చేసిన పిచ్చి చేష్టలకి ప్రమోషన్ ఆపేశారా? ఉద్యోగం కూడా తీశారు. వాడు మళ్ళీ దొరకలేదు అంకుల్? వాడు దొరికితే ఊరుకోండి.
రారా ఎవడరా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా నా సంగతి నీకు తెలీదు నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్నే పుచ్చలు లెగిసిపోతాయి ఏముందిరా సంచిలో ఈ బ్యాగ్ లో ఏముందిరా ఏమడిగినా అబ్బే అబ్బే అంటావేంట్రా ఏమన్నా అందులో చెప్పా నీ సంఖలో ఉన్న నీ సొంత బ్యాగ్ లో ఏముందో నీకు తెలీదా వీడు ఇలా చెప్పరా రే నేను చాలా స్ట్రిక్ట్ నా సంగతి నీకు తెలీదు నీ బ్యాగ్ లో ఏముందో చెప్పావు ఇలాగెందుకు చెప్తావురా ఇలాగే నీకు ఫస్ట్ టైం ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు జాగ్రత్త చెక్ చేయరా ఇందులో ఏమన్నా జాగ్రత్త చెక్ చేయి ఒరే బొట్టు కాటుక అద్దము దువ్వెన్న కాంబినేషన్ ఓకే కట్రాయరు రంగు డబ్బా కట్టింగ్ ప్లేయర్ ఇదేం కాంబినేషన్ రా భీములి సంతాంతని సంచిలో ఉంది కదరా నీ ఎంకమ్మ రే జాగ్రత్తగా ఏదో ఉంటది రే వీడు టెర్రరిస్ట్ కంటే డేంజర్ రా వీడిని చూస్తుంటే బీపీ షుగర్ అల్సర్ అన్ని డెవలప్ అయిపోతాయి వీడిని ఏం చెయ్యాలంటే వదిలేద్దాం అది గది పదండి నిజమేరా తప్పే రే చూస్తారట్రా అన్ని బ్యాగులు అంటే వేయండి తప్పేరా ఏయ్ తొందరగా జాగ్రత్త మళ్ళీ సామాన్ పోతే ఏదో అంటాడు ఏంట్రా నిరోధా మర్చిపోయాను వేసేయ్ ఉంటానయ్యా పని లేనోడు పిల్లి తర కొరికారంటే ఇదే మీ నాన్న నన్ను సస్పెండ్ చేశాడు మీ అన్న నన్ను కొట్టాడు మిగిలింది నువ్వే ఒంటరిగా దొరికింది నువ్వే పట్టుకొండ్రా దాన్ని నాకున్న ఒకే ఒక్క బంధం నా చెల్లి ఉన్న ఒక్క ఈ బంధాన్ని డిస్టర్బ్ చెయ్యాలని చూస్తే చంపేస్తా నా కొడక ఇప్పుడేరా చెయ్యి ఫస్ట్ వీడి సంగతి చూడండి రా తర్వాత వాడి చెల్లి సంగతి చూద్దాం చెల్లి కావాలా ప్రాణం కావాలా అంటే నా చెల్లినే కోరుకుంటారా అలాంటి నా చెల్లిపైనే చెయ్యాలని చూస్తే ఈ కండ కాదురా నా గుండె పోరాడుతుంది అన్నయ్య కదా ఎలా
ఉంది అన్నయ్య. ఎలా ఉంది? నాకు ఇప్పుడు ఏమైందని అరుస్తున్నావే నువ్వు? అరే ఒక్క నిమిషం గొడవ పడకుండా ఉండలేరా? పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇచ్చావా? ఇచ్చింది బాబాయ్, ఏం పర్లేదు. పర్వాలేదు కదా బాబాయ్ గారు? నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. ఏంట్రా, ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య, చిన్నదే. నా వల్లే జరిగింది చందు. అన్నయ్య అంటే ఇలాగే ఉండాలి. వెల్ సెడ్, వెల్ సెడ్. బాబాయ్ గారు ఎలాగో లేట్ అయిపోయింది కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే భోంచేసి ఉదయమే వెళ్ళండి. అలాగే బాబు. భోజనాలు ఏర్పాటు చేయండి. అలాగేనండి. ఏం ఆలోచించావు? ప్రతి ప్రశ్నకు ఒక జవాబు ఉంటుంది చందు. టెన్షన్ అవ్వకు, ఎప్పటిలాగా పాజిటివ్గా ఆలోచించు. గుడ్ నైట్. ఎంత కాలానికి కనపడ్డారో నువ్వు? నన్ను తప్పించుకుని ఎంతకాలం తిరుగుతారో నువ్వు? మరి పిచ్చి ఎదవా, ఈ పిచ్చి మూలంగా నా ప్రమోషన్ పోయింది, నా ఉద్యోగం పోయింది. ఏంట్రా ఇలాంటి దీపావళి పిస్టలు నేను భయపడరా? దీపావళి పిస్టలా? అవును. ఉంచుకో ఉంచుకో. విజిలేస్తే ఆటో నువ్వు కూడా ఇనికొస్తుంది. రాదే ఆ చేతిలో రాదే. లైసెన్స్ ఎదురా? స్కూటర్ లో ఉంది. నేను అడిగే స్కూటర్ లైసెన్స్ కాదు, ఈ గన్న లైసెన్స్. దీపావళి పిస్టల్ కూడా లైసెన్స్ ఉంటుందా? ఏదో మాట మాట్లాడుకో. నా గన్ను నాకు తెలియకుండా దొబ్బేసి మళ్ళీ నాతోనే దీపావళి అంటావా? ఎవడిచ్చాడు నీకు ఉద్యోగం? మోహన ఇది నా పేరు. ఇది చాలా ఎక్కువ మాట్లాడు, పైకి ఎక్కించండి. నన్ను ఎవడు ఎక్కించక్కర్లేదు కదా, నేను ఎక్కుతాను. నాకు ఒబాబా గారు తెలుసు, నాకు గడాఫీ గారు తెలుసు, అందుకే కదా ఫుల్ బిల్స్ పెడతాను. అన్నయ్య, చందుకి చెప్పావా? అమ్మ వింటుందే. అబ్బా, అమ్మ కిచెన్ లో ఉంది. చెప్పు, ఎప్పుడు చెప్తావు? అదే ఆలోచిస్తున్నా, ఎలా చెప్పాలా అని. ఎలా చెప్పడం ఏంటి? అందరిలాగా నోట్ పైన చెప్పు. కోతి నోర్మి. ఏ నాది కాదే. అయినా చందు కూడా నీ మాట కోసం ఎదురు చూస్తోంది. నాకెప్పుడు అలా అనిపించలేదే. అయినా నీకెలా తెలుసే? ఎలా అని అడక్కు, తెలుసు అంతే. అబ్బు, ఇక నువ్వు చెప్పడమే ఆలస్యం. నీరు ఏంట్రా సైలెంట్ గా ఉన్నారు? నువ్వు వచ్చావుగా, ఎప్పుడు నన్నే కొడతావేంటి? వీడిని కొట్టచ్చుగా. వాడు బంగారమే. బంగారమా? అమ్మ తల్లి, వీడో పెద్ద కంచు, అలా కనపడతాడంతే. అసలు ఆగవే. ఎప్పుడు వెళ్తున్నా? ఇప్పుడే వెళ్తా. థమ్స్ అప్. ఓకే లిమ్కా. బాయ్ పిన్ని. అలాగే అమ్మా. బాయ్ కంచు. ఏరా, బైక్ స్టార్ట్ అవ్వట్లేదా? వెళ్తున్నానే. వెళ్ళరా, వెళ్ళు. ప్రేమించమ్మా నన్నే, నీ నవ్వుగా నేనుంటా, ధ్యానిస్తున్నా నిన్నే, ఉండాలని నీ వెంట, నీ కొరకే వేచున్నానే, ఈ వరమే ఆశించాని, నీ ఊసే లేని ఊహల్లో నీ ఉండలేనమ్మా. ప్రేమిస్తున్నా నిన్నే, చిరునవ్వుకు రూపంగా, ధ్యానిస్తున్నా నిన్నే, చూడాలని బ్రతుకంతా.
దీపము నీవై అడుగులో నడుగే పడుతూ నడక మారెను చూడగని గుండెల్లో నీ రూపేల చూపేనమ్మా కన్నుల్లో కనిపిస్తుంటే నీ చూస్తున్నా నేనంటూ లేనే లేనే ప్రేమంటే అంతేనేమో ఊహల్లో సాగుతూ నేనే నీకోసమున్నానే మరపురాని రూపము ఎదుటే నిలిచినందుకు ధన్యము జన్మే మధురమైన ప్రేమవు నీవని తెలిసి హృదయము గంతులు వేసి పారాణి పాదం వెంట సాగాలంటే జీరాని చేతినందుకోవాలంట నా శ్వాస నీవేనమ్మా ఆశ నాదేనమ్మా ఊహల్లో సాగే వేళల్లో ఆనందమందేనే ప్రేమించమ్మా నన్నే నీ నవ్వుగా నేనుంటా ధ్యానిస్తున్నా నిన్నే ఉండాలని నీ వెంట నీ కొరకే వేచున్నాను ఈ వరమే ఆశించాను నీ ఊసేలేని ఊహల్లో నే ఉండలేనమ్మా నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను కూడా నా మాట నాకే చెప్తున్నావు ఓకే నువ్వు చెప్తావు ముందు నేను చెప్పనా సరే ముందు నాకు మాట ఇవ్వు మళ్ళీ మాట సరే విషయం చెప్పు ఇది నా వెడ్డింగ్ కార్డ్ రేపు నాతో మా ఊరు వస్తున్నావు మాటిచ్చావుగా ఏంటన్నయ్య ఇది నిన్ననేగా చెప్తా అన్నావు చెప్పావా అన్నయ్య పెళ్లి పత్రిక ఇచ్చిన అమ్మాయికి ప్రేమిస్తున్నా అని చెప్పడం ఎంత ఫూలిష్ గా ఉంటుందో ఆలోచించు నీకే ఇలా జరగడం ఏంట్రా బాధపడకు పిన్ని పాజిటివ్ గా ఆలోచించడం తప్ప ఏం చేయగలం ఎలా నవ్వగలుగుతున్నావన్నయ్య నువ్వెప్పుడూ నాతోనే ఉంటావన్న భావం చాలరా ఈ నవ్వెప్పుడు ఇలాగే ఉంటుంది ఆ అమ్మాయి ఇంటికి వెళ్తావా చిన్న సరేనా ఆ అమ్మాయి తన ఊరికి రమ్మని నీ దగ్గర మాట తీసుకుంది అలాగే వెళ్ళు కానీ నీ మనసులో ఏముందో ఆ అమ్మాయికి తెలియదు బాబు నువ్వు తెలియదు బాబు నీ పట్ల నమ్మకం చందుని డిస్టర్బ్ చేయను బాబాయ్ అలాగే నీ నమ్మకాన్ని నిలబెడతాను నిమిషమైనా నీ దూరరాదే నీవు లేని ఊహలు నిజము అవవా నిమిషమైనా నీవు పాడే జోలలు
క్షణమే యుగమవుతుందిలే బాగున్నానమ్మా. పేరు చిన్న, వెరీ క్లోజ్ టు మీ. నమస్తే. నమస్తే. రండమ్మా రా. వదినా, ఈ అబ్బాయి ఎవరు? సరిగ్గా ఆ విషయాన్ని అది ఇంగ్లీష్ లో చెప్పింది. సరే నువ్వు పద. ఇంటి అలంకరణ అయిపోయింది కదా, తీసుకెళ్లి పూజ గదిలో పెట్టు. నాన్నా రామ్మా. బాగున్నావు తల్లి? బాగున్నాను. చిన్న అని నా ఫ్రెండ్. ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో చేర్పించింది తనే. థ్యాంక్స్ బాబు. వెళ్ళమ్మా, బాబుకి రూమ్ చూపించు. వెళ్ళు బాబు. ఏంటలా చూస్తున్నారు? ఎలా ఉంది ఫ్రెండ్? బాగుంది. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నట్టే ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ. అనీసీగా ఫీల్ అవ్వకు. నువ్వు దీర్ఘంగా అంటే ఇలా శ్వాస వదిలితే చాలు, ఆ శబ్దం నాకు వినిపిస్తుంది. ఈ చందు నీకు కనిపిస్తుంది. సరేనా? లోపలికి రావచ్చా? వచ్చేసావుగా. సరే సరే కూర్చో. నువ్వు తినేసావా చందు? అయ్యో, ఇప్పుడు నేనేమన్నాను అలా చూస్తున్నావు? అంటే అతిథులకు మర్యాదలు చేయకుండా తినేదానిలా కనిపిస్తున్నానా? సారీ సారీ సారీ. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు కూడా వెళ్ళి తినిపో. ఇప్పుడు ఇందులో తప్ప. కూర్చో, లేకపోతే తిను అంటారు. అంతేకాని వెళ్ళి తినిపో అని ఎవరు చెప్పరు, నువ్వు తప్ప. అలా అని కాదు చందు. ఇక్కడ టిఫిన్ చేస్తే ప్రాబ్లమా? సిగ్గా లేక బిడియమా? ప్రాబ్లమాటిక్ సిగ్గుతో కూడిన బిడియమై ఉండొచ్చు. ఏమైంది? మరి ఆ కన్నీళ్ళేంటి? ఎదుటి వ్యక్తి కళ్ళల్లో నీళ్లు కనిపిస్తే నాకు కన్నీళ్ళు వస్తాయి, అంతే. ఓకే, రిలాక్స్, తిను. ఓకే. ఏంటి చందు, పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏంటి విషయం?
ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంటావు చందు. నీ వల్ల డ్రెస్ కి అందం వస్తుంది కానీ డ్రెస్ వల్ల నీకు అందం రాదు. థ్యాంక్ యూ. ఇంకేమైనా విషయం ఉందా? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్. గుడ్ ఈవినింగ్. నాకు తోడుగా ఎందుకు రమ్మన్నానో అర్థం కాలేదు కదూ. ఇందులో కన్ఫ్యూజన్ ఏ ఉంది ఫ్రెండ్. నీ పెళ్లికి నన్ను ఫ్రెండ్ గా రమ్మన్నావు అంతే కదా? ఏంటి అలా చూస్తున్నావు? చూసే విధానంలో తప్పు లేనప్పుడు చూడటం తప్పు కాదుగా. ఏరా చెప్తే వినవా? వింటున్నాను కదా. ఏం వింటున్నావు? ఆ అమ్మాయి వాళ్ళకు నాకు నచ్చలేదు అంతే. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఆ అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా. అలాగంటే చాలా మంది అమ్మాయిలు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా. నీ సంగతి ఏంటో నాకు తెలుసు. డోర్ మూసుకునుండు. నేను చెప్పినట్టు వినకపోతే జరిగేది వేరే అంతే. బావగారు, మీ మీద ఉన్న గౌరవంతో ఈ రోజుల్లో కూడా మేము పిల్లని చూడకుండానే పెళ్లికి అంగీకరించాం. అలాంటిది ఇలా జరగటం మాకెంతో బాధగా ఉంది. అమ్మాయి స్నేహితులంటే అమ్మాయిలే వస్తారనుకుంటాం గాని ఇలా ఓ అబ్బాయితో రావడం, పైగా అమ్మాయి ఆ అబ్బాయితో చాలా సన్నిహితంగా ఏం అర్థం కావట్లేదు అన్నయ్య గారు. బావగారు, మీరంటే ఇప్పుడు ఎప్పుడూ కూడా మాకు గౌరవం ఉంటుంది. అందుకే పెళ్లి మంటపం దాకా వచ్చి అక్కడ అరిచి మిమ్మల్ని అవమానపరచడం మాకు ఇష్టం లేదు. మొత్తం తప్పంతా మీదేనని మేం కల్లో కూడా అనుకోవడం లేదు. అలాగని మీ అమ్మాయిదే తప్పని కూడా అనలేకపోతున్నాం. చూడండి, అసలు మీ అమ్మాయి మనసును అర్థం చేసుకోవడంలోనే మీరేదో పొరపాటు చేసినట్టున్నారు. ఏదేమైతేనే ఇప్పుడు మీ గౌరవాన్ని కాపాడడం కోసం మా కుటుంబ గౌరవాన్ని నాశనం చేసుకోలేం కదా. మీ మనసుల్ని చాలా బాధ పెట్టాను, క్షమించండి. కళకళలాడే పెళ్లి మండపం ఇలా మారడానికి కారణం నేనే. సింహం లాంటి నాన్న తలదించుకోవడానికి కారణము నేనే. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నేనే. నీకు తెలిసి చేస్తున్నావు తెలియక చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు కానీ మీ నాన్నగారి పరువు బజార్న పడేశావు. నీకేమైనా మతిపోయిందా? అంతే ఆగు. చూడమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందో అమ్మ అంత ఎందుకు బాధపడుతుందో నువ్వు తెలుసుకోలేనంత చిన్నపిల్లవు కాదు. పెళ్లి కూతురు కాపుతున్న ఒక అమ్మాయి తనతో మాత్రమే పరిచయం ఉన్న ఒక అబ్బాయితో ఇంత సన్నిహితంగా ఉందంటే ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. అంతెందుకు, ప్రశ్నలు వేసింది వాళ్లే అయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరి మనసులోనూ అవే సందేహాలు ఉన్నాయమ్మా. కానీ ఆ సందేహాలు నాకు లేవు. ఈ పెళ్లి ఆపింది వాళ్ళు కాదు, నేను. నా కూతురు చాలా గొప్పగా ఆలోచిస్తుందని, జీవితాన్ని దైవంగా ప్రేమిస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతాను. అందుకే నిన్ను కరెక్ట్ కాదన్న వాళ్లే నీకు కరెక్ట్ కాదని ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మా చంద్ర, ఏమైంది? ఎవరెక్కడ? బాబా నీరు తీసా వస్తున్నా అంకుల్. చందన, ఏమైందమ్మా? చందు 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 ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాధపడకు తల్లి. నీ కోసం ఈ క్షణమే లక్షణమైన సంబంధాలు లక్ష తెచ్చే శక్తి మీ నాన్నకుంది.
నాకు బావ కావాలి నాన్న. బావా? బావా? ఎవరమ్మా? అత్తయ్య గురించి కదులుగా ఎప్పుడూ చెప్పేదాన్ని కదమ్మా. చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు అత్తయ్య లేదు కదా, బావెక్కడా? నువ్వు జయమ్మ కొడుకువా బాబు? సుమతి, మర్చిపోయిన దాన్ని గుర్తు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పటికీ అత్తయ్య మీద సానుభూతి కూడా లేదా నాన్న? లేదు, ఆ రోజుతోనే అన్ని బంధాలు తెగిపోయాయి. చెప్పండి నాన్న, మిమ్మల్ని చూస్తున్నట్టు టేబుల్ పై ఈ ఫోటో ఎందుకుంది? అత్తయ్య చేసిన తప్పేంటి నాన్న? మీరు చూసిన సంబంధం కాదని తనకి నచ్చిన వ్యక్తిని చేసుకుంది, అంతే. సంబంధాలు తెగిపోయాయి. మీరు అత్తయ్యను మర్చిపోయినట్లు నటిస్తున్నారు, కానీ కూతురి కంటే కూడా అత్తయ్యనే గుండెల్లో పదిలంగా దాచుకున్నారు కదా నాన్న. అనుకోకుండా అత్తయ్య మామయ్యల ఫోటో చూశాను నాన్న. చిన్నప్పటి నుండి అత్తయ్య గురించి అమ్మ కథలుగా చెప్పేది, అందుకే బావని చూశాక నా మనసు ఆగలేదు నాన్న. అత్తయ్య మామయ్య దూరం అయ్యాక బావ కూడా డిస్టర్బ్ అయ్యాడని నాకు అర్థమైంది. అందుకే బావ మనసుకి తోడవ్వాలని ప్రయత్నించాను, అయ్యాను కూడా. అంతలోనే మీ ఫోన్, దాంతో పాటే పెళ్లి పత్రిక. గుండె ఆగిపోతుందేమోనని భయం వేసింది నాన్న. మీకెలా చెప్పాలో, నా మనసుకి ఎలా చెప్పుకోవాలో తెలియక ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను గుర్తులేదు నాన్న. అప్పటికీ నా మనసు ఆపుకోలేక బావనే తీసుకొచ్చాను నాన్న. నా మనసుకి నచ్చిన ప్రతిదీ నాకు ఇచ్చారు. ఆఖరిగా ఒక్క గిఫ్ట్ ఇవ్వండి నాన్న, మరేమీ అడగను. బావతో నాకు పెళ్లి చేయండి నాన్న, ప్లీజ్ నాన్న. మావయ్య, అమ్మ ఎప్పుడు ఒక్క విషయం మాత్రం చెప్పేది, నీ జీవితంలో ఒక్కసారైనా మీ మామయ్య పాదాలు తాకి నమస్కరిస్తే నేను చేసిన తప్పులు పోవడమే కాక నీ జీవితంలో తప్పనేది లేకుండా పోతుంది అని. తన ప్రాణం అంతా ఈ మాటలోనే పెట్టి చెప్పేది మావయ్య. అమ్మని క్షమించండి మావయ్య. నా చెల్లెల్ని నాకంటే ఎవరు గొప్పగా ప్రేమించకూడదనే స్వార్థమే నా చెల్లెల్ని నాకు దూరం చేసిందమ్మా. ఈ రోజు నా కూతురు తన కోసం భావం తీసుకొచ్చింది, నా కోసం మళ్ళీ నా చెల్లినే తెచ్చింది. బంగారం, తాతయ్య, అక్కడ చెందుకు ఇక్కడ చెందుకు చాలా తేడా ఉందమ్మా. బంధుత్వాలు మర్చిపోతున్న ఈ రోజుల్లో బావ కోసం ఇంత భారం మోసావా తల్లి? ఏదైనా మీ అత్తయ్య కోరిక నెరవేర్చావమ్మా. రేయ్, పిల్లని జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా? పొయ్యి పొయ్యి, నీళ్లు పోయడం కూడా రాదా? నీకు వస్తుందిగా మరి, ముందు వాడు వీప్రద్రం నేర్చుకో. నువ్వు చెప్పేదాకా నేర్చుకోకుండా ఉంటా మరి. వీడిని నువ్వు కన్నావా నేను కన్నానా? నాకు అదే డౌట్. అంటే నువ్వు ముందు రుద్దవే. ఏరా, అయిపోయిందా? రావే, నువ్వు నాకు కోడల్ని కానివ్వు, వీడితో వేగలేక చచ్చిపోతున్నాను. అంత లేదు, మన కథే వేరు. ఏ? నా కూతురు పుట్టాకే నీ కొడుకు కథ స్టార్ట్ అవుతుంది, అదే కొత్త కదా. థ్యాంక్స్, అదైనా చెప్పావు. నాకు మాత్రం ఒక విషయం అర్థమైందిరా, మీ ఇద్దరు ఒక విషయంలో కరెక్ట్. ఏంటి? దీనికి స్నానం చేయించడం రాదు, నీకు నీళ్ళు పోయడం రాదు. నిన్ను ఏయ్